హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ దగ్గరకు వస్తుంది. అయితే చాలామంది ఈ పోస్ట్‌కి అప్లై చేయాలా? చేయకూడదా? అనే ఒక డౌట్ తోటి ఇంకా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కూడా చేయలేదు. సో, యూట్యూబ్ కూడా మిమ్మల్ని చాలా మిస్‌గైడ్ చేస్తోంది. యూట్యూబ్‌లో చాలా యూట్యూబ్ ఛానెల్స్ మిమ్మల్ని తీవ్రంగా మిస్‌గైడ్ చేస్తున్నాయి. మిమ్మల్ని తప్పుదోవ పట్టేలా చేస్తున్నాయి. అయితే ఒక 5 మిస్‌కన్సెప్షన్స్‌కి నేను ఇందులో క్లారిటీ ఇస్తాను. 5 అనే కాదు, నేను ఇందులో చాలా చెప్తాను. యూ నీడ్ టు స్టే టిల్ ది ఎండ్. సో, రీజన్ ఏంటి అనంటే, ఈ నోటిఫికేషన్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లోనే బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఇది. బికాజ్ ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ లేవు ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. సో, అలాంటి టైంలో ఈ ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ ఆల్మోస్ట్ లైక్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గానీ, ఫీల్డ్ అసిస్టెంట్ గానీ, స్టెనోగ్రాఫర్ గానీ, సో ఆల్మోస్ట్ లైక్ 1600 పోస్ట్ తోటి వచ్చిన నోటిఫికేషన్ ఇది. అయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ డౌట్స్‌కి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. బట్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అనంటే, యూట్యూబ్‌లో కొంతమంది విచిత్రమైన థంబ్‌నెయిల్స్ పెట్టి ఈ పోస్ట్‌లన్నీ ఆల్రెడీ అమ్ముడుపోయాయి. మీకు ఉద్యోగం వచ్చిన పెద్ద ఉపయోగం లేదు. సో, ఇలాంటివన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు. దట్స్ వై ఐ నీడ్ టు కమ్ అప్ విత్ దిస్ వీడియో. ఈ వీడియో నేను అందుకు పెడుతున్నాను. సో, ఒక యాస్పిరెంట్ భవిష్యత్తుని కాపాడదామని చెప్పి పెడుతున్నాను ఇది. సో, నౌ నేను ఈ వీడియోలో మీకు ఒక 5 మిస్‌కన్సెప్షన్స్‌ని బస్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్, పోస్ట్స్ ఆర్ ఆల్రెడీ సోల్డ్ ఔట్. పోస్ట్ ఎప్పుడో అమ్మేసుకున్నారు. ఎంతవరకు నిజం ఇది? ఇది ఇప్పుడు కాదు, 2022 నోటిఫికేషన్ టైంలో కూడా ఒక మామూలు రేంజ్‌లో కాదు. దట్ వాస్ ది ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. 2022 నోటిఫికేషన్ నేను రాసింది, నేను సెలెక్ట్ అయింది. సో, దట్ వాస్ ది ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. సో, ప్రీవియస్‌గా ఏం చేసేవారంటే, ఈ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్‌కి కాంట్రాక్చువల్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళ పోస్ట్‌ని రెగ్యులర్ చేసేవాళ్ళనమాట. సో, జ్యుడిషియరీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది ప్రీవియస్‌గా లేదు. ఉన్నా గానీ ఇట్ వాస్ వెరీ మచ్ లిమిటెడ్. అవుట్‌సోర్సింగ్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్‌ని తీసుకొని, కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్‌ని తీసుకొని వాళ్ళకి ఒక 2 ఆర్ 3 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ సర్వీస్‌ని రెగ్యులరైజ్ చేసేవారు. సో, 2022 వాస్ ది ఫస్ట్ వన్. అప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. సో, పీపుల్ యూజ్డ్ టు సే దట్ ఆల్రెడీ పోస్ట్‌లు అమ్మేసుకున్నారు. 5,00,000కి, 10,00,000కి పోస్ట్‌లన్నీ అమ్మేశారు. సీ దట్ ₹800 దట్ యూ పేడ్ ఫర్ దిస్ అప్లికేషన్ ఈస్ కంప్లీట్ వేస్ట్. సో, మొత్తం వేస్ట్ అని చెప్పారు. సీ లెట్ మీ టెల్ యూ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఎవరైనా మీ దగ్గర కొంతమంది ఇప్పుడు అప్రోచ్ కూడా అవుతారు. సీ ఒక 5,00,000 తెచ్చుకోండి, 10,00,000 తెచ్చుకోండి, ఈ ఉద్యోగం మీకు ఇప్పిస్తామని చెప్పి. డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ బోగస్. అవ్వదు, అస్సలు అయ్యే ఛాన్స్ లేదు. సీ వాట్ ఆర్ యూ థింకింగ్? ఒక గవర్నమెంట్ జాబ్ ఒక 5,00,000కి, 10,00,000కి ఇప్పించేస్తామనంటే నిజంగా వస్తుందని అనుకుంటున్నారా? దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫాల్స్. సో, అలాంటివి ఏమైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా పోలీస్‌ని అప్రోచ్ అయ్యి పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇవ్వాలి మీరు. సో, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ బోగస్. ఆ టైంలో చాలామంది డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. యాస్ ఇది ఎలా అంటే తేలుగుట్టిన దానిలో ఉంటుందన్నమాట. దే కాంట్ షౌట్. వాళ్ళేం బయటికి కూడా చెప్పలేరు. సో, దే లాస్ట్ మనీ. దీస్ పోస్ట్స్ ఆర్ నాట్ సోల్డ్ ఔట్. దే ఆర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్ట్. డైరెక్ట్ రెగ్యులర్ అండ్ గవర్నమెంట్ పోస్ట్స్ ఇవి. సో, ఇవి ఎక్కడ అమ్మేసుకోవడం అంటే అంత సింపుల్ అనుకుంటున్నారా? సో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. సో, ద పోస్ట్స్ ఆర్ నాట్ సోల్డ్ ఔట్. దే ఆర్ ఓపెన్. రైట్? నెక్స్ట్ ఇంకొకటేంటంటే, అరే ₹800 ఒక్కొక్క పోస్టులు చాలా తక్కువున్నాయి. ఆల్మోస్ట్ లైక్ 1600 పోస్ట్స్ ఉన్నాయి. 1600 పోస్ట్‌లు ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ లెవెల్ పోస్ట్‌లే ఎక్కువున్నాయి. మిగిలినవన్నీ కలిపితే ఒక 800 పోస్టులున్నాయి. అవి డిస్ట్రిక్ట్ వారీగా విడదీసుకుంటూ వెళ్తే మనకి చేతికొచ్చేటప్పటికి మహా అయితే జిల్లాకి ఒక పోస్టో, 2 పోస్టులో ఉన్నాయంట. నేను ఫస్ట్ ఒక విషయం చెప్తాను. మీకు ఉద్యోగానికి ఎన్ని పోస్టులు కావాలి? మీరు ఒక ఉద్యోగమే చేస్తారు కదా! ఒక పోస్ట్ ఉంటే చాలు కదా మీకు. సో, ప్రిపేర్ ఫర్ థట్ దెన్. ప్రిపేర్ ఫర్ థట్. ఒకవేళ మీకు మీ మీదే నమ్మకం లేదు అనంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఎ సీరియస్ యాస్పిరెంట్ దెన్ ఇంకెందుకు ఈ ఉద్యోగం మీకు? ఇంకెందుకు ఈ జాబ్స్? సో, ఇఫ్ యూ ఆర్ ఎ సీరియస్ యాస్పిరెంట్ దెన్ ప్రిపేర్ వెల్. ఆ ఒక్క పోస్ట్ నీకే వస్తుందనుకుని ప్రిపేర్ అవ్వు. సో, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. కాంపిటీషన్‌కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. సో, వితౌట్ ఈవెన్ స్టార్టింగ్ ది రేస్ యూ ఆల్రెడీ క్విట్. మీరు రేస్ కూడా స్టార్ట్ చేయకుండానే ఓకే, చాలా దూరం ఉంది, ఇది నా వల్ల అయ్యేది కదా అని చెప్పి మీరు స్టార్టింగ్‌లోనే క్విట్ చేసేసారు కదా! దెన్ వాట్ ఈస్ ద నీడ్? ఇంకెందుకు మీకు ఈ నోటిఫికేషన్స్ ఎందుకు? ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు? సో, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇన్ రియాలిటీ పోస్ట్స్ ఆర్ వెరీ లెస్. సీ పోస్ట్ మైట్ బి లెస్. యెస్, పోస్ట్ తక్కువే ఉండొచ్చు. బట్ లుక్ ఎట్ ది పాస్ట్ నోటిఫికేషన్స్. ఇది మీరు ముందు చెప్పారా? గ్రూప్ 1 వచ్చినప్పుడు చెప్పారా? గ్రూప్ 2 వచ్చినప్పుడు చెప్పారా? అప్పుడు ఇంత లేదు కదా! 800 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు వచ్చాయనుకోండి. లేదా అందులో ఆల్మోస్ట్ అన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టే ఎక్సెప్ట్ సమ్ పైనున్న 180, 200 పోస్ట్ తప్ప మిగిలినవన్నీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్సే. అవన్నీ కూడా బట్ ద థింగ్ ఈజ్ అవన్నీ స్టేట్ వైడ్ పోస్టులు అవ్వడం వల్ల దానివల్ల ఎక్కువ మంది ఏం చెప్పలేకపోయారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అవి తక్కువ ఉన్నాయి.
సో అప్పుడు ఎవరు ఎక్కువ ఏం మాట్లాడలేదు కదా. బట్ వై పీపుల్ ఆర్ రేజింగ్ అబౌట్ దిస్? ఎందుకంటే ఇవన్నీ వ్యూస్ కోసం చేస్తున్నారు వీళ్ళు. పోస్ట్ ఇన్ రియాలిటీ తక్కువ ఉన్నా కూడా ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్, ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్, ఆ ఒక్క పోస్ట్ నీకే రాకూడదా? సో థింక్ ఆఫ్ దట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 800 రూపీస్ ప్రతి పోస్ట్కి. ఒక 800 రూపీస్, జిల్లా మారితే 800 రూపీస్. ఎస్, ద కాస్ట్ ఈస్ వెరీ హై, ద కాస్ట్ ఈస్ వెరీ హై. అది మీరు క్యాలిక్యులేటివ్గా ఎన్ని పోస్టులకు అప్లై చేయాలన్న దాన్ని బట్టి ఉంటుంది. సి, దిస్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ నోటిఫికేషన్, ప్రతి సంవత్సరం వచ్చే నోటిఫికేషన్ కాదు ఇది. సో ఆల్మోస్ట్ 2 years, దిస్ ఈస్ ద సెకండ్ నోటిఫికేషన్. మేబీ ఇన్ ద టైమ్ కమ్, మేబీ వాళ్ళు తగ్గిస్తారు. హియర్ ఐఎమ్ నాట్, నేనేమీ వీళ్ళు వెనకేసుకు రావట్లేదు, ఇదేం చెప్పట్లేదు. దిస్ ఈజ్ మై డిపార్ట్మెంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు హియర్ కంప్లీట్లీ బ్యాడ్ అబౌట్ దిస్. ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వ్యూస్ ఇంతలా తప్పుగా చెప్పడం మటుకు కరెక్ట్ కాదు. నెక్స్ట్, దెర్ ఈజ్ అ బాండ్ పీరియడ్ ఆఫ్ 5 lakhs ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. 2 సంవత్సరాలకి 5 లక్షల బాండ్. 2 సంవత్సరాల లోపు మీరు కనుక ఈ పోస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోతే 5 లక్షల రూపాయలు కట్టాలి. ఎంతవరకు నిజం ఇది? దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇది కరెక్ట్ కాదు. 2022 నోటిఫికేషన్లో దెర్ ఈజ్ ఎ క్లాస్. ఈ క్లాజ్ ఉండేది 2 yearsకి 5 lakhs బాండ్ అని చెప్పి. బట్ విత్ ఇన్ ఎ మంత్, మేము జాబ్లో జాయిన్ అయిన విత్ ఇన్ ఎ మంత్ దే రిమూవ్డ్ ఇట్. సో ఎట్ ప్రెజెంట్ ఇటువంటి బాండ్ పీరియడ్ ఏమీ లేదు. 5 లక్షలు 2 సంవత్సరాలు కంపల్సరీగా చేయాలి, 5 లక్షలు. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యువర్ అన్ఫిట్, ఆర్ నాకు ఈ డిపార్ట్మెంట్ నేను సిట్ అవ్వలేదు, ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ఫిట్ ఫర్ దిస్ అని మీరు అనుకున్నారు అనుకోండి, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ రిజైన్ ఫర్ దిస్ పోస్ట్. సో ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు. దెర్ ఈజ్ నో బాండ్, దెర్ ఈజ్ నో 5 lakhs బాండ్ ఫర్ దీస్ 2 years. సో దట్స్ ఇట్. అండ్ ఇవి కాంట్రాక్చువల్ అని కొంతమంది అంటున్నారు, రెగ్యులర్ కాదని చెప్పని అంటున్నారు. సి, 2 years ఆఫ్ ప్రొబేషన్ అనేది ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉంటుంది. 2 years అయ్యే వరకు మీ సర్వీస్ రెగ్యులర్ అయినట్టు కాదు. సో యూ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ టెంపరీ ఎంప్లాయ్. బట్ ఇదేంటంటే ఇది రెగ్యులర్ పోస్ట్. ఇది 2 years ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీకు ప్రమోషన్స్ కానీ మిగిలినవన్నీ బెనిఫిట్స్ కూడా, అడిషనల్ బెనిఫిట్స్, సర్వీస్ బెనిఫిట్స్ అని 2 years తర్వాత నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకే, సో 5 lakhs బాండ్ పీరియడ్ అనేది లేదు. సో దట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ యూ నీడ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ విత్ దిస్. నెక్స్ట్, హై ప్రెషర్ ఉంటుంది, స్లేవరీ. సి, ఏ డిపార్ట్మెంట్లో ప్రెషర్ ఉండదు. ఎవరు ఊరికి మీరు కుర్చీలో కూర్చొని వెళ్ళి నేను మీకు 30,000 40,000 శాలరీ ఇచ్చేస్తా అని చెప్పి ఏ డిపార్ట్మెంట్ చెప్తుంది? ఏ డిపార్ట్మెంట్ చెప్పదు. సి, ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. ప్రతి డిపార్ట్మెంట్కి దాని ఇంటీరియర్ ఫ్లాస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ లైక్ ఈ డిపార్ట్మెంట్ అంత ప్రెషర్ ఏ డిపార్ట్మెంట్లోనూ ఉండదు. జస్ట్ యూ నీడ్ టు గో టు గ్రూప్ 4 క్రాక్ చేసిన వాళ్ళు, సచివాలయంలో చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, నాట్ దిస్ అండ్ దాట్, ప్రతి డిపార్ట్మెంట్లో ఉండాల్సిన ప్రెషర్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. ఆ ప్రెషర్కి మనం సకంబ్ అవ్వకుండా ఎలా మనం సస్టైన్ అవ్వాలి అనేది మీ స్కిల్ బట్టి, మీ ఆఫీస్ నేచర్ని బట్టి ఉంటుంది. సో హై ప్రెషర్ ఏం కాదు ఇది. ఐ విల్ సే దట్ ఇట్ ఈస్ ఎ మోడరేట్ ప్రెషర్. ఒక గవర్నమెంట్ జాబ్కి ఎంత ప్రెషర్ ఉంటుందో అంతే ఉంటుంది, రైట్? సో ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ హై ప్రెషర్ థింగ్, థింక్ ఆఫ్ ఎ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ సెక్రటరీ లాంటి ఉద్యోగాలను ఏమంటారు మరి మీరు? సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ హై ప్రెషర్ థింగ్, సి, ప్రెషర్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ దిస్. అగైన్ ఐ టోల్డ్ యూ దిస్ థింగ్. ఈ ప్రెషర్ అనేది కూడా కోర్ట్ నుంచి కోర్టుకి డిఫర్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఎట్ అ డిస్ట్రిక్ట్ కోర్ట్, ద ప్రెషర్ విల్ బి బిట్ లెస్, మోడరేట్గా ఉంటుంది. మెజిస్ట్రేట్ కోర్ట్స్లో వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ప్రెషర్. అది ప్రెషర్ కాదు. సో ప్రీవియస్గా చాలామంది అట్ వెరీ యంగ్ ఏజ్ ఈ డిపార్ట్మెంట్స్లోకి రావడం వల్ల, సో వాళ్ళు అక్కడ పాతుకుపోయి ఉండడం వల్ల ఒక కైండ్ ఆఫ్ డామినేషన్ అనేది క్రియేట్ అయింది. బట్ దట్ ఈస్ నాట్ ది కేస్ నౌ. ఇట్ హ్యాస్ ఎంటైర్లీ చేంజ్డ్. స్టాఫ్ చాలామంది ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఎట్ ప్రెజెంట్ మోస్ట్ ఆఫ్ ది కోర్ట్స్ అంతా కూడా యంగ్ బ్లడ్ తోటి ఉంది అండ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో ఎవరో బయట అవుట్ సైడర్ సిస్టమ్ వచ్చినట్టు చెప్పారని చెప్పి డోంట్ బిలీవ్ ఇన్ దాట్. అండ్ నెక్స్ట్, considering it as slavery, again it is a very very wrong word. See, let me tell you, మీరు డిపార్ట్మెంట్లోకి వస్తే తప్ప తెలియదు వై దిస్ డిపార్ట్మెంట్ ఈజ్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎందుకు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళినా జడ్జి ముందు నమస్తే పెట్టి నుంచోవాలి? బికాస్ సి, మనం లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటాం, సొసైటీ సరిగ్గా లేదు అని అంటాం. బట్ వెన్ యూ గో టు దీస్ కోర్ట్స్ ఆర్ ది అల్టిమేట్ థింగ్స్. సో జస్టిస్ అనేది, కోర్ట్స్ ఆర్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ జస్టిస్. సో అలాంటి ప్లేస్లో ఒక భయం అనేది క్రియేట్ చేయలేదు అని అంటే, ఇంక్లూడింగ్ ది స్టాఫ్ అండ్ ఫర్ ది పీపుల్ అవుట్ సైడర్స్, ఇది ఒక డిఫరెంట్ ప్లేస్ కింద చూపించలేదు అని అంటే, ఇఫ్ దే స్టార్టెడ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ నార్మల్ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఆఫీస్, దెన్ దట్స్ ఇట్. అక్కడితోటి ఇంకా మొత్తం కథంతా అయిపోయినట్టే. సో పీపుల్కి జస్టిస్ సిస్టమ్ మీద బిలీఫ్ ఉండదు.
సో ఆ బిలీఫ్ క్రియేట్ చేయాలి అని అంటే దే నీడ్ టు క్రియేట్ ఎ ప్రాపర్ హైరార్కీ, దే నీడ్ టు షో దేర్ డామినెన్స్. అది మీకు అర్థం అవ్వదు. అది మీకు అర్థం అవ్వాలి అని అంటే వన్స్ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయితే తప్ప లోపల ఏం జరుగుతుంది, నిజంగా ఇది స్లేవరీయా అన్నది మీకు అప్పుడు తెలుస్తుంది. See, don't consider it as slavery. This is just a colonial hangover. This is not slavery. And that is important for this డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో అది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవ్వాలి. ఎందుకంటే బయట డిపార్ట్మెంట్స్లో లాగా దీన్ని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు అని అంటే జనాలకి ఎంటైర్ సిస్టమ్ మీద బిలీఫ్ పోతుంది. సో వీళ్ళని సపరేట్గా చూపించాలి. అదర్వైజ్ ఇట్స్ ది ఎండ్ ఆఫ్ సొసైటీ. ఫిఫ్త్ వన్, అండ్ మేబీ ఒకవేళ ఈ వీడియో కనుక చాలామంది చూసినట్టయితే మేజర్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఇది నచ్చకపోయి ఉండొచ్చు. ఫిఫ్త్ వన్ ఈజ్ కోచింగ్ ఈజ్ నెసరీ. కోచింగ్ లేకుండా ఈ జాబ్ క్రాక్ చేయడం కష్టం. అగైన్ 2 వీడియోస్ చేశాను నేను దీనికి సంబంధించి. వన్ ఈజ్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ఫర్ జీకే. రెండిట్లో కూడా నేను మీకు కంప్లీట్ ఫ్రీ రిసోర్సెస్ ఇచ్చాను. అండ్ జీకేకి వచ్చేటప్పటికి నేను ఒక 2 బుక్స్, ఒక బుక్ వీ హ్యావ్ అరిహంత్ అండ్ లూసెన్స్ 2 బుక్స్ రిఫర్ చేశాను మీకు. అండ్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఎస్పీ బక్షి అండ్ సమ్ ప్లేలిస్ట్లు మీకు రిఫర్ చేశాను. అండ్ దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఒక ఆల్మోస్ట్ లైక్ 60 to 75 డేస్లో ఈ ఎగ్జామ్ ఉండొచ్చు అని అనుకుందాం. 60 to 75 డేస్ గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయితే ఈ బుక్స్ కంప్లీట్ చేసి బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చి దాని తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్స్ చేయడం స్టార్ట్ చేస్తే యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్ వితౌట్ ఎనీ కోచింగ్. ఇప్పుడు లెట్ మీ టెల్ యూ దిస్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మాస్ హిస్టీరియా. ఏంటంటే దీనికి 42 years ఆఫ్ ఏజ్ లిమిట్ ఉంది. 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ దేర్ అపాన్ వీ హ్యావ్ రిలాక్సేషన్స్ డిపెండింగ్ అపాన్ ది రిజర్వేషన్స్. సో కేటగిరీని బట్టి వీ హ్యావ్ రిజర్వేషన్స్ యాజ్ వెల్, ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో చాలామంది అప్లై చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. అండ్ మ్యాథ్స్ లాంటి టఫ్ సబ్జెక్ట్స్ లేదు, రీజనింగ్ లాంటి టఫ్ సబ్జెక్ట్స్ లేవు ఫర్ ది టాప్ పోస్ట్. ఎనీ హౌ ఫర్ ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్కి అండ్ ప్రాసెస్ సర్వర్కి ఈ యాప్టిట్యూడ్ అవి ఉన్నాయి అనుకుందాం, రీజనింగ్ ఉంది అని అనుకుందాం. బట్ కీప్ ఇట్ అసైడ్, ద రిమైనింగ్ పోస్ట్కి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ జీకే ఉన్నాయి. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ఈ జాబ్ వైపు తిరుగుతున్నారు అనమాట. సో దీన్ని కొంతమంది ఏం చేసుకుంటున్నారు, ఎస్ దే ఆర్ క్యాపిటలైజింగ్ ఇట్. వాళ్ళది మిస్టేక్ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ప్రెసెంట్ మీరు ఎలా నమ్మాలి అంటే ఈ సొసైటీ ఎలా ఉంటుందనంటే మోసం చేసేవాడిది ఎప్పుడు తప్పు ఉండదు, మోసపోయేవాడిదే తప్పు ఎప్పటికైనా. సో 200 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్, సో ఇలా తక్కువ అమౌంట్లోకి పెట్టైనా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రీవియస్ ఎప్పుడవో చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడవో పాతవి వీడియోస్ అన్నిటికీ కూడా ఒక కొత్త థంబ్నెయిల్ పెట్టేసి లేదా అవన్నీ వాళ్ళ అప్లికేషన్స్లో మేము ఓల్డ్ వీడియోసే, అవేవి కూడా కొత్త వీడియోస్ ఉండట్లేదు, ఓల్డ్ వీడియోసే మళ్ళీ పెట్టేసి సో దిస్ ఇస్ ద కోర్స్ అని చెప్పి 200 రూపీస్కి 300 రూపీస్కి కూడా అమ్మేస్తున్నారు. I consider it as a complete wrong thing. ఎందుకంటే ఫ్రీ రిసోర్సెస్ ఉన్నప్పుడు, నీకన్నా బెస్ట్గా టీచ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు యూ నీడ్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ. యాస్పిరెంట్కి నువ్వు చూపించాలి, వే గైడ్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ టీచింగ్ ఈజ్ ఆల్ అబౌట్, దట్ ఈస్ వాట్ కోచింగ్ ఈజ్ ఆల్ అబౌట్, రైట్? ఇక్కడ నువ్వు లెక్చర్ చేసి ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ అ బెస్ట్ రిసోర్స్ హూ కెన్ టీచ్ ది స్టూడెంట్, హూ కెన్ టీచ్ ది యాస్పిరెంట్ ఇన్ ఎ మచ్ బెటర్ వే. వాళ్ళని నువ్వు గైడ్ చేయాలి. సో దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యూట్యూబ్ రైట్ నౌ. పర్టికులర్గా తెలుగు యూట్యూబర్స్, ఐ కెన్ సే దిస్, జస్ట్ ఒక 2-3 ఛానల్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా క్యాపిటలైజ్ చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. అండ్ ఫ్యూ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్. అరే అసలు అప్లై చేయాల్సిన అవసరం లేదు, థంబ్నెయిల్స్ అని ఇలాగే ఉన్నాయి, జస్ట్ యూ కెన్ గో అండ్ సెర్చ్ ఫర్ దాట్. మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఉన్న 1-2 పోస్టులు ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ బోగస్ నోటిఫికేషన్, ఉపయోగమే లేదు, ఆల్రెడీ పోస్టులను ఎప్పుడు అమ్మేసుకున్నారు. వాట్ ఈస్ ద నీడ్? ఎందుకు అంతలా దిగజారిపోయి మాట్లాడటం? సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే ఫ్రమ్ దిస్ వీడియో. డోంట్ వరీ, ఇంకా మీకు ఒక 3 days టైం ఉంది. అప్లై అండ్ బాగా ప్రిపేర్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు ఒక గవర్నమెంట్ జాబ్ రావచ్చు. నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ కంప్లీట్గా యూట్యూబ్లో మీరు కూడా చూసే ఉండొచ్చు. ఐఎమ్ నాట్, నేను కూడా ఏదో చెప్పాలి కదా అని చెప్పి చెప్పట్లేదు. నేను ఇంతలా చేసి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. బికాస్ ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ. నేను ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ చేయాలని చెప్పని అనుకుంటున్నాను. సో కంటెంట్ వీడియోసే చేయాలని చెప్పని అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్, దిస్ విల్ బి ద లాస్ట్ వీడియో. ఇలా కంటెంట్ కాకుండా వేరే వీడియోకి వచ్చేది ఇదే లాస్ట్ వీడియో. ఫ్రమ్ హియర్ అపాయింట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ జనరల్ టాపిక్స్. ఈ ఎగ్జామ్ గురించి ఎటువంటి జనరల్ టాపిక్స్ చేయను. ఐ విల్ మేక్ ఓన్లీ కంటెంట్ వీడియోస్. సో ఐ బ్రోక్ మై ప్రామిస్. నా ప్రామిస్ నేను బ్రేక్ చేసుకున్నాను. నేను ఇంకా కంటెంట్ వీడియోస్ తప్ప వేరే ఏం చేయనని చెప్పి నేను అనుకున్నాను.
బట్ నోటిఫికేషన్ ఇలా ఉంది, ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి చాలామంది అప్లై చేయడం మానేస్తున్నారు. ఒక మంచి జాబ్ వీళ్ళు కోల్పోతారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.